आदाब नाजरीन, आप देख रहे हैं FTR न्यूज चैनल। बढ़ते हैं खबरों की तरफ। जग्गारेड्डी साबिक रुकन असेंबली संगारेड्डी को वर्किंग प्रेसिडेंट तेलंगाना कांग्रेस कमेटी ने इनकी अहलिया निर्मला जग्गारेड्डी चेयरमैन इंडस्ट्रीज तेलंगाना के हमरा एक्टिवा बाइक पर HMDA के हुदूद में आने वाले 15 तालाबों का मायना किया। इन्होंने तकरीबन 30 किलोमीटर तक बाइक पर सफर करते हुए तालाबों की हालत का जायजा लिया। इस मौके पर जग्गारेड्डी ओहदेदारों को 2500 करोड़ रुपए मालियत के मंसूबा तैयार करने का मशवरा दिया। इन्होंने तजवीज़ दी कि हर तालाब पर अवामी सहूलतों का इंतज़ाम होना चाहिए, जिनमें 25 मीटर चौड़ा पुश्ते, एक नेकलेस रोड, वॉकिंग ट्रैक, धोबी घाट, बतकम्मा, लाइटिंग, कश्ती रानी, बच्चों के लिए पार्क और दीगर सहूलत होनी चाहिए। बबली कुंटा, महबूब सागर और दीगर तालाबों का मायना किया। ఇక్కడ నుంచే మీరు ఆపరేషన్ స్టార్ట్ చేయాలి। రెయిన్ వాటర్ సపరేట్, వర్షం వాటర్ సపరేట్। దీన్ని సేమ్ ఎంత ఉంది, అది మధ్యలో బ్రిడ్జ్ వస్తుంది। మీరు బ్రిడ్జ్ ఎట్లా వస్తుంది, పైప్స్ కింద అయినా సార్ బ్రిడ్జ్ ఎట్లా వస్తుంది అంటే మీరు గమనించండి। దీనికి ఆ కట్టకు ఈ కట్ట హైట్ తీసుకోవాలి, ఈ కట్టని హైట్ తీసుకోవాలి। 25 మీటర్లు వెడల్పు హైట్ తీసుకోవాలి। ఇప్పుడున్న హైట్ తీసుకోవాలి। తీసుకొని ఆ రోడ్ అవతల కట్టు ఉంది కదా, అది కూడా అట్లనే తీసుకొని ఈ హైట్ మధ్యలో బ్రిడ్జ్ రావాలి, పెద్ద బ్రిడ్జ్ రావాలి। బ్రిడ్జ్ కింద కాలువలు నడిచిపోయడానికి కింద ఒక చిన్న ప్లాట్ఫారం బ్రిడ్జ్ రావాలి। కింద వెహికల్స్ ఏది మగ్దుమ్ నగర్, నాల్సాబ్గడ్డ వెహికల్స్ షార్ట్ కట్లో న్యూ బస్ స్టాండ్కి పోయే వాళ్ళందరికీ కూడా అక్కడ పైన హైలో ఒక బ్రిడ్జ్ రావాలి, ఈ కట్ట లెవెల్లో ఒక బ్రిడ్జ్ రావాలి। అయితే మీరు ఆలోచించి నేను చెప్పడం ఈజీ, ఎందుకంటే పెద్ద బస్సులు కూడా పోతుంటాయి। లేదు దీన్ని ఇటు చేసి దాన్ని అటు చేసి కింద ప్లాట్ఫారం బ్రిడ్జ్ చేసి వర్షం పైకి రాకుండా చేస్తే చేయొచ్చు। బ్రిడ్జ్ కష్టం కాదు, కట్ చేసుకోండి। సేమ్ ఇది కూడా వెడల్పు, గ్రీనరీ, పార్కులు, బోటింగ్, గీటింగ్, డీసెల్ట్, దట్స్ క్లీన్ చేస్తే నీకు 80% ప్రాబ్లం సెంటర్ ఆఫ్ ద టౌన్ ఎస్ 80% క్లీన్ చేస్తే 80% ప్రాబ్లం బస్ అర్థమైంది కదా। అంటే మీరు మల్కాపూర్ నుంచి స్టార్ట్ చేయాలి కదా, అంతా అంటే అక్కడ సంబంధించి ఇప్పుడు అంత అక్కడి నుంచి మనకు ఇంత డ్రైన్ రాదు సార్। యాక్చువల్గా అక్కడ టెంపరీ STPలు చిన్న సైజు మీరు చూసుకోండి కదా। రైట్, ఒకటి సంతూ రారా। ఇప్పుడు ఈ వర్షం నీళ్ళు ఇదే చెరువు, ఇది రెండు చెరువే, అదంతా నింపి చిట్లు వచ్చేది, ఇదంతా ఫ్లో అవుతుంది। ఇక్కడ బ్రిడ్జ్ రావాలి, ఇది ట్యాంకు తెలుసా కానీ మగ్దుమ్ నగర్ ట్యాంకు బ్రిడ్జ్, వన్ బ్రిడ్జ్ సార్ ఇది ఓకే। ఇప్పుడు మనం ఏమనుకున్నామంటే నెక్లెస్ దింగ్స్ ఉంటాయి సార్, కంప్లీట్ ఇదే ఉంది। ఇట్లాంటి ఆ పైనుంచి వచ్చే వర్షం వాటలు ఒకటి ఇక్కడ మీ ఇంట్లో పడ్డ వర్షం వాటర్ పోవడానికి ఇవ్వలేదు, ఇంకేమో సైడ్ డ్రైన్స్ ఏమైనా తీస్తారు, ఫ్లోయింగ్ చూడండి। ఇదంతా ఈ ఏరియా మొత్తం షెఫ్ చూస్తాడు, మొత్తం ఇదంతా చూడండి। ఇన్ని కాలువలు వచ్చి ఇటు నుంచి వస్తాయి వాటర్, ఏది మనం మల్కాపూర్ నుంచి వస్తే చెరువు వాటర్ ఇక్కడ నుంచి కూడా వస్తాయి। ఈయనే ఉంది కాలువ, ఊరుకోపోయినాయి ఈ చెరువులకు ఎక్కడ ఏది అదే ఆ టెంపుల్ ఉందా,
టెంపుల్ ఉందా ఇల్లు కనబడుతుందా పిల్లర్స్ దాన్ని అవతల ఇళ్ళకి రాదు అడ్డు పోతుందా ఏది అది లేదా సైడ్కి అట్లా కలుస్తుంది ఇదేమో ఇక్కడ నుంచి వచ్చేది బబుల్కుంట ప్లస్ అటు శాంతినగర్ దిగారు వన్కి వచ్చారు ఇది ఇది 2 చెరువులు లేదా ఇది ఏం చెరువు అది ఒకటేనా ఏం చెరువు అంటారు బొబ్బిలకుంట చెరువు ఒకటే బొబ్బిలకుంట చెరువు ఎన్ని ఎకరాల చెరువు 28 ఎకరాల చెరువు కట్ట అంటే కిలోమీటర్ చెరువు ఓకే ఇప్పుడు వెంకట్ సార్ మన మురికి వాటర్ మల్కాపూర్ శివార్ల నుంచి స్టార్ట్ అవుతుంది చుట్టుపక్కల వచ్చిన కాలనీస్ ప్రశాంత్ నగర్ కాలనీ మంజీరా నగర్ కాలనీస్ ఇందిరా కాలనీ వాటర్ కాలనీ రాజంపేట జీజంపేట కాలనీస్ అంతా మొత్తం బొబ్బిలకుంట చెరువులు వీరభద్ర నగర్ ఇట్లా అన్నీ కలుపుకొని పార్ట్ ఆఫ్ శాంతినగర్ కలుపుకొని ఇదంతా డ్రైన్ వాటరు ఇప్పుడు బొబ్బిలకుంటల చెరువులో వచ్చి చేరుతుంది ఇందులో 2 చేరుతున్నాయి బొబ్బిలకుంట చెరువుల కొత్త కాలనీస్ డెవలప్ అయిన ప్రాంతం నుంచి వచ్చే డ్రైన్ వాటర్ వస్తుంది బాగా వర్షాలు పడితే వర్షాలు కూడా బొబ్బిలకుంటకు వస్తున్నాయి ఈ 2 నీళ్ళే మనం మన సంగారెడ్డి కింది బజార్ చెరువు మహబూబ్ సాగర్లో చేరుతున్నాయి ఈ వాటర్ ఇప్పుడు నీకు ఆ చెరువు పొల్యూట్ కావడానికి కారణము ఇవన్నిటికీ కారకుడే ఈ మోరు ఇక ఇక్కడ ఎందుకు ఇట్లా అయిందంటే ఆ కాలనీ ఈ కాలనీ కలుపుకొని ఇక్కడ ఇది నాల్సాబ్ గడ్డ అంటారు నాల్సాబ్ గడ్డ రిక్షా కాలనీ ఇంకా మజ్దూమ్ నగర్ వగేరా ఇదంతా